వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. బీటెక్ సిఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్. ప్రస్తుతం మన జీవితాల్లో కంప్యూటర్ అనేది ఒక భాగమైపోయింది. ఏ రంగంలో చూసినా కంప్యూటర్ ఇంజనీర్స్ తప్పనిసరి అయిపోయారు. అలాగే బీటెక్ సిఎస్సి తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టు అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. నెట్వర్క్ నిర్వహణ, సాఫ్ట్వేర్ రూపకల్పన, కోడింగ్ వంటివి చేయడం ఇష్టమున్న వారు బీటెక్ సిఎస్సి చేయొచ్చు. 17 సంవత్సరాలు దాటిన వారు ఎంపీసీ పూర్తి చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన ఎంసెట్, జేఈఈ మెయిన్స్, ఎల్పీయూ నెస్ట్ వంటి వాటిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్లో సిఎస్సిలో కాలేజ్ సీట్ వస్తుంది. ఫీజు విషయానికి వస్తే కాలేజ్ని బట్టి సంవత్సరానికి 80,000 నుండి ₹1,00,000 వరకు ఉంటుంది. బీటెక్ సిఎస్సి పూర్తయ్యాక కాలేజ్ ప్లేస్మెంట్స్లో జాబ్ రావచ్చు. సిఎస్సి చేసిన వారికి ఉండే జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే కంప్యూటర్ ప్రోగ్రామర్, సిస్టమ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ డిజైనర్, సిస్టమ్ డిజైనర్, డేటా వేర్హౌస్ అనలిస్ట్, ఇంజనీరింగ్ సపోర్ట్ స్పెషలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామర్ అనలిస్ట్. బీటెక్ సిఎస్సి అనేది 4 సంవత్సరాల కోర్స్. ఎగ్జామ్స్ అనేవి సెమిస్టర్ వైజ్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఉండే సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. బీటెక్ సిఎస్సి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్: కంప్యూటర్ సైన్స్ ఎసెన్షియల్స్, కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కల్చరల్ ఎడ్యుకేషన్ 1 and 2, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, క్యాల్కులస్ అండ్ మ్యాట్రిక్స్ ఆల్జీబ్రా, CAD, వెక్టర్ క్యాల్కులస్ అండ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, వర్క్షాప్ ఏ, వర్క్షాప్ బి. బీటెక్ సెకండ్ ఇయర్ సిలబస్: Data Structures and Algorithms, Data Structures Lab, Design and Analysis of Algorithms, Digital Systems, Discrete Mathematics, Embedded Systems Lab, Humanities 1 and 2, Introduction to Embedded Systems, Object-Oriented Programming, Operating Systems, Probability and Random Process, Soft Skills 1. CSE third year subjects: Compiler Design and Lab, Computer Networks and Lab, Computer Organization and Architecture and Lab, Database Management Systems, Elective 1, 2 and 3, Environmental Studies, Linear Algebra, Soft Skills 2 and 3, Software Engineering, Theory of Computation. Fourth year subjects: Machine Learning and Data Mining and Lab, Software Project Management, Structure and Interpretation of Computer Programs, Elective 4, 5 and 6, Project Based Elective, Project Phase 1, Project Phase 2. సిఎస్సి చేసిన వారికి ఉండే జాబ్ రోల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సాఫ్ట్వేర్ డెవలపర్ యొక్క పనేంటంటే వారు పనిచేసే సంస్థ కోసం సాఫ్ట్వేర్ని తయారు చేయడం. టెస్టింగ్ ఇంజనీర్ యొక్క పనేంటంటే డెవలపర్ సృష్టించిన సాఫ్ట్వేర్ను పరీక్షించడం మరియు అది సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడటం. సిస్టమ్ అనలిస్ట్ యొక్క ప్రధాన పని సమాచార వ్యవస్థలను అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ను విశ్లేషించడం, రూపకల్పన చేయడం మరియు అమలు చేయడం. టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్: వీరు కంప్యూటర్ ఎక్స్పర్ట్స్. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇష్యూస్ ట్రబుల్ షూట్ చేస్తారు, కంప్యూటర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ చూస్తారు. జాబ్ ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, పెగా సిస్టమ్స్, ఆర్కిల్, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్, ఐగేట్, హెచ్పి, హెచ్సిఎల్, ఐబిఎం, డెలాయిట్, ఇంకా ఇలా చాలా కంపెనీస్ అండ్ స్టార్టప్స్లో జాబ్ చేయొచ్చు. బీటెక్ తర్వాత ఫర్దర్ స్టడీస్ చేయాలనుకుంటే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంబీఏ చేయొచ్చు. శాలరీ విషయానికి వస్తే ఫ్రెషర్స్కి 3 lakhsతో మొదలై ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంట్తో 12 lakhs వరకు వెళ్ళొచ్చు. సిఎస్సి చేయాలనుకునే వారికి ఉపయోగపడే బుక్స్ ఏంటంటే ఇంట్రొడక్షన్ టు ఆల్గారిథమ్ బై థామస్ హెచ్ కోర్మన్, ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బై బ్రియన్, ద సోల్ ఆఫ్ ఎ న్యూ మెషిన్ బై ట్రేసీ, ద ఆర్ట్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వాల్యూమ్ 1, ఫండమెంటల్స్ ఆఫ్ ఆల్గారిథమ్ బై డొనాల్డ్, సూపర్ ఇంటెలిజెన్స్ పాత్ డేంజర్స్ స్ట్రాటజీస్ బై నిక్, Design Patterns, Elements of Reusable Objects Oriented Software by Erich Gamma, The Computer Networking, A Top-Down Approach by James, Codes, The Hidden Language of the Computer Hardware and Software by Charles, The Artificial Intelligence, A Modern Approach by Stuart. ఈ బుక్స్ అన్నీ మీ కెరీర్లో ఎంతగానో ఉపయోగపడతాయి. చివరిగా చెప్పేది ఏంటంటే బీటెక్ సిఎస్సి అయ్యాక కూడా జాబ్ రాకపోతే ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మన ఛానల్లో ఎస్ఏఎస్, ఎథికల్ హ్యాకింగ్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి కోర్సెస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, చూడండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా సిఎస్సిలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వారితో ఈ వీడియో షేర్ చేయండి. 23 ఐఐటీస్ గురించి డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది, వీలైతే చూడండి. అలాగే ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే టాప్ 5 బెస్ట్ బ్రాంచెస్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.